హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాడ్ కాప్ హిందీ టు తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్ రివ్యూ ఇన్ తెలుగు. అయితే ఇది ఒక హిందీ వెబ్ సిరీస్ అనమాట. అయితే రీసెంట్గా మనకి 1 month బ్యాక్ స్టార్ట్ చేశారనమాట. 2 episodes రిలీజ్ చేసి. అయితే రీసెంట్గా అయితే కనుక ఎపిసోడ్ మొత్తం అన్ని రిలీజ్ చేసి సీజన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం 8 episodeలతో ఉందన్నమాట సీజన్ 1. ఒక్కొక్క ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 25 minutes to 35 minutes అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ వెబ్ సిరీస్ అంతా కలిపి 3.5 hours పైనే ఉంటుంది మొత్తం వెబ్ సిరీస్ అంతా కూడా. అయితే ఇది మొత్తం కంప్లీట్ సీజన్ అయితే కనుక తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది ఎలాగో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకు ఏమైంది కనిపించింది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ వెబ్ సిరీస్ అయితే కనుక యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్, పర్లేదు. ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. పెద్ద కొత్తగా ఏమీ ఉండదు, బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పర్లేదు, ఒకసారి టైంపాస్కి అయితే ట్రై చేయొచ్చు. అయితే ఈ వెబ్ సిరీస్ ఒక బేసిక్ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కనుక స్టోరీ ప్లాట్ అయితే కనుక చాలా సింపుల్ స్టోరీ ప్లాట్ అనమాట. బట్ స్క్రీన్ ప్లే అయితే కనుక కొంచెం బాగుందన్నమాట. అయితే స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక కరణ్ అర్జున్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు, ట్విన్స్ అనమాట వాళ్ళిద్దరు. అయితే ఒకరేమో దొంగ, ఇంకోరు పోలీస్. అయితే ఒక అన్యూజువల్ సిచ్యువేషన్ వల్ల దొంగడు పోలీస్ ప్లేస్లోకి అయితే వస్తాడనమాట. దాని తర్వాత ఏం జరుగుతుందనేది పూర్తి కథ అనమాట. అయితే స్టోరీ అయితే కనుక ఇదే స్టోరీ అని కాదు, ఇంకా మీకు ట్విస్టులు రివీల్ అవ్వకుండా చెప్పాను అనమాట. అయితే స్క్రీన్ ప్లే అయితే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ మనం ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి చూసే స్టోరీ ప్లాట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా పెద్ద కొత్తగా ఏమి ఉంటుంది. సో చాలా వరకు మీరు చూసిన వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉంటే కనుక ముందే గెస్ చేయగలుగుతారు ట్విస్ట్లు అయితే కనుక. కొంతమందికి అయితే కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఏదో అలా ప్యాసిబుల్గా వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంటుంది అనమాట. మిగతా దాంతో కూడా అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు వస్తాయి, అది తప్ప మిగతా ఇంట్రెస్టింగ్గా ఉండదు. బట్ మెయిన్లీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్లీ అనురాగ్ కశ్యప్ గారు యాక్టింగ్ అయితే కనుక చింపేశారు అనమాట. దాంతోపాటుగా పోలీస్ క్యారెక్టర్ చేసిన ఆయన కూడా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. మెయిన్గా దీనికి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సోల్ అని చెప్పొచ్చు. దాంతోపాటుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. అయితే ఈ వెబ్ సిరీస్ కి మా ఫ్యూచర్ రేటింగ్ వచ్చి 2.5 out of 5. ఇంకా ఫైనల్ రేట్ వచ్చి ప్యాసబుల్ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఓవరాల్ గా ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే కనుక స్లోగా ఉన్నా పర్వాలేదు, ఒకసారి ప్యాసబుల్ గా వెళ్ళిపోతే చాలు అనుకుంటే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. హై లెవెల్ థ్రిల్ కావాలంటే కనుక మీకు ఏం పెద్ద నచ్చదో స్కిప్ కొట్టేచ్చు మీరు. అండ్ వెబ్ సిరీస్ వచ్చేసి 18+ అనమాట. అయితే చూడాలనుకుంటే కనుక తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది Disney+ Hotstar లో. చూడాలనుకున్న చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు వీడియో టాపిక్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.